అర సెకండ్కి రియలైజ్ అయ్యి తనెంత పిచ్చి పని చేసిందో అన్న వాస్తవాన్ని గ్రహించి విడిపించుకోవడానికి చూస్తుంటే ఉక్కు లాంటి కౌగిలిలో కాస్త కూడా కదలలేకపోతుంది తను. పెదవులు నొక్కుకుంటున్నాయి. ఎదభాగం ఒత్తిడికి గురవుతుంది. ఒంట్లో ప్రతి కణం కంపిస్తుండగా ఒక్క ఊదుటన ఆమెను లిఫ్ట్ చేసి బెడ్ దగ్గరకు తీసుకొచ్చి టీషర్ట్ తీసి పక్కకి విసిరేశాడు. ఆమె బొమ్మలా చూస్తూ నో సాయి అంది. మాట్లాడకుండా ఆమె పైన చేరుతుండగా చేతులు అడ్డం పెట్టేసింది. అంగుళం దూరంలో ఒకరి దేహంపై మరొకరి దేహం ఉండగా కిస్ చేసి నన్ను ఐస్ చేయాలని అనుకున్నావు కదా, నేను ఐస్లా కరిగే రకం కాదు, ఫ్రీజ్ చేసి గడ్డ కట్టించే రకం అంటూ ఆమె చేతులు రెండు లాక్ చేసి ఆమెకి మరింత దగ్గరగా వచ్చి సూటిగా చూస్తూ ఏ ఉద్దేశంతో పెట్టావు అన్నాడు తీక్షణమైన చూపుతో. సారీ యాక్సెప్ట్ చేస్తావని చిన్నగా అంది. అంటే ముద్దిస్తే వెనక పడతాడు, ఒప్పించి చెక్కేద్దామనే కదా నీ ప్లాన్ అంటూ కొట్టేలాగా చూశాడు. రావడం నాకు ఇష్టం లేదని తెలిసే ఎందుకు తీసుకొచ్చావు అంది తను తగ్గకుండా. పెళ్ళ మొగుడు దగ్గరే ఉండాలి, ఒంటరిగా మొగుడు ఉండి కూడా దూరంగా ఉండే ఆడదాన్ని ఏమంటారో తెలుసా తీక్షణంగా చూస్తూ గంభీరంగా అడిగాడు. మొగుడు బలవంతంగా తాళి కట్టి అధికారం చెలాయించాలని కాళ్ళ కింద పెట్టుకోవాలని చూసే మగాన్ని మొగుడు అనరు, ఇంకేం చేస్తే అంటారు. నీకు నువ్వుగా తాళి కట్టుకుని నన్ను మోసం చేయాలని చూడగలేనిది నేను తాళి కడితే తప్ప నా మీద నీ అజమాయిషి ఏంటి? అసలు నువ్వెవరు నా లైఫ్లోకి నా ఇష్టం లేకుండా రావడానికి? ఇప్పుడు నా వాళ్ళంతా నీ కింద పని వాళ్ళుగా చేసుకోవడానికి కదా మా అందరినీ ఇక్కడికి తీసుకొచ్చి నీ స్టేటస్ చూపించి మేం తక్కువ అనుకునేలా చేస్తున్నావు. ఇదే కదా నువ్వు కోరుకునేది? నీకిష్టం లేదన్నావంటే చంపేస్తాను. అబద్ధం చెప్పి నన్ను మోసం చేయాలని చూడకు. అబద్ధం, నువ్వంటే నాకు ఏమాత్రం ఇష్టం లేదు. అన్నింటినీ డబ్బుతో కొనాలనుకుని పెళ్ళాన్ని కాళ్ళ కింద ఉంచి పని మనిషిని చేయాలనుకునే నిన్ను నేను భర్తగా ఎప్పటికీ ఒప్పుకోను. అదే మాట మీద ఉంటావా మరి అడిగాడు. ఉంటాను. దెన్ నేను కట్టిన తాళి తీసి ఇచ్చేయి. వాట్ అంటూ షాక్ అయింది. ఆమె మెడలో ఉన్న తాళిని బయటకు తీసి ఇది తీసి ఇచ్చేసి ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపో, నీ లైఫ్లోకి మళ్ళీ నేను రాను అన్నాడు. ప్రాణం పోయినా అది తీసే వ్యక్తిత్వం కాదు తనది. డూ ఇట్ ఫాస్ట్, ఎంత త్వరగా ఇస్తే అంత త్వరగా ఇక్కడి నుంచి నీకు నీ వాళ్ళకి విముక్తి, ఎవ్వరూ నిన్ను అడ్డుకోరు అంటూ లేచి నిలబడి సీరియస్గా చూశాడు. ఆమె నోటి మాట ఆగిపోయింది. ఇంకా గొంతు పెగల్లేదు తనకి. చూపులు తాళి మీద నిలిచాయి. ఏంటి సైలెంట్ అయ్యావు? ఓ, నేను బ్రతికుండగా తీస్తే నాకేమైనా అవుతుందని భయపడుతున్నావా అన్నాడు. మాట్లాడలేదు ఆమె. నో ప్రాబ్లం, నేనేమైతే నీకెందుకు? నేనంటే ఏమాత్రం ఫీలింగ్స్ లేదు నీకు, నాతో పని లేదు. ఒకవేళ నువ్వు తీయలేకపోతుంటే చెప్పు, నేనే తీసేస్తాను. ఎలాగో నేనే కట్టాను కదా అని బెడ్ మీద కాలు పెట్టి ముందుకు వచ్చి తాళి పట్టుకున్నాడు. ఎక్కడ తీసేస్తాడో అని సాయిని వెనక్కి నెట్టి తాళిని గట్టిగా పట్టుకొని ఫాస్ట్గా మూలకు వెళ్ళి నిల్చుంది తను. ఒక్కో అడుగు ముందుకు వేస్తూ ఆమెను కార్నర్కి బంధించి, మాట రావడం లేదే, ఎందుకు ఈ డ్రామా అంతా? ఇష్టం లేదని అంటూనే తాళికి కుంకుమ పెట్టావా, నా కాళ్ళకి దండం పెట్టావా? ఇదంతా నేను చెప్పకుండా నువ్వు చేసిన పనులు. మరి ఎందుకు నాతో రెచ్చగొట్టేలా మాట్లాడి మెంటల్ తెప్పిస్తావు? ఏం కావాలి నీకు? నా నుండి ఎడబాట? ఉంటావా నేను లేకుండా అడిగాడు జెంటిల్ వాయిస్తో. చూపును నేలకు ఇచ్చేసి ఇంకా గట్టిగా పట్టుకుంది తాళిని. ఆమె అరచేతిని తీసి పిడికిలి ఓపెన్ చేసి, జస్ట్ గోల్డ్తో చేసిన ఈ తాళికి ఉన్న విలువ నాకు లేదా? దీనిని హార్ట్లో అంత భద్రంగా పొదువుకున్నావు. నన్ను ఎప్పుడైనా అంత ప్రేమగా దగ్గరకు తీసుకున్నావా? ఏదో తెలియని కలత అతని హృదయంలో. సాయి చెప్తున్న ప్రతి మాటకి ఆమెలో తెలియని బాధ కన్నీళ్ల రూపంలో తన్నుకొస్తున్న అతని ముందు బయటపడలేక చాలా కష్టంగా ఆపుకుంటుంది వాటిని. అన్నాను, నువ్వు నా కాళ్ళ దగ్గర ఉండాలి అన్నాను. మరి ఎందుకు నీ పేరుని ఇక్కడ ఎందుకు పర్మనెంట్గా రాసుకున్నాను అన్నాడు వేలితో హార్ట్పై ఆమె పేరుని చూపిస్తూ. అడిగిన మాట గుర్తుంది నీకు, మరి ఇది గుర్తులేదా? అవును, భర్తకు భార్య ప్రేమగా దాసి అవ్వాలి. భర్త చూపించే ప్రేమలో కూడా అతను దాసుడని భార్య తెలుసుకోవాలి. నేను పెరిగిన సొసైటీ డబ్బు మాత్రమే విలువైనది, మిగతా అన్ని డబ్బుని చూసి వెనక వచ్చే నీడ లాంటివని నేర్పించాయి. ఫంక్షన్, పార్టీ ఏదైనా చూపించే స్టేటస్ని గుర్తిస్తుంది ఈ సొసైటీ, తర్వాత ఆ మనిషిని చూస్తుంది. అలాంటి సొసైటీలో పుట్టి పెరిగిన నాకు అదే నిజమని నమ్మేలా చేసింది నా చుట్టూ ఉన్న ప్రపంచం, దానిలో ఉన్న మనుషులు. ఫర్ ది ఫస్ట్ టైం అందుకు అతీతంగా నువ్వు కనిపించావు. నీకు డబ్బు మీద ఆశ లేదు, గొప్పలు చెప్పుకోవాలన్న ఆరాటం లేదు, స్టైల్గా లైఫ్ లీడ్ చేయాలని కోరిక కూడా లేదు. నీకు తెలిసిందంతా కష్టపడటం, సంపాదించి ఫ్యామిలీని చూసుకోవడం. నాకు నీలో నచ్చిన క్వాలిటీ అదే.
అదే అట్రాక్ట్ చేసింది నన్ను. కానీ నువ్వు నాకు లొంగడం లేదన్న కారణంతో నిన్ను అలా మాట్లాడి నా దగ్గరే ఉండేలా చేసుకోవాలని నిన్ను ప్రతి దానిలో లాక్ చేశాను. అది ఏంటి అంటే ఐ డోంట్ నో. ఎందుకు అంటే డోంట్ నో. బట్ నువ్వు నాకు కావాలి. నీలాంటి అమ్మాయి నా రెస్ట్ ఆఫ్ లైఫ్ నాతో ఉండిపోవాలి. అందుకే నువ్వు దూరం కాకుండా ఉండటం కోసమే తాళి కట్టాను. నిన్ను చూడకుండా ఉండలేకనే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. అవన్నీ నీకు కూడా తెలుసు. లేదా కావాలని అవాయిడ్ చేస్తూ ఇలా మాట్లాడి బాధ పెట్టాలని చూస్తున్నావా? వీటిలో ఏ ఒక్కదానికైనా నీ దగ్గర ఆన్సర్ ఉంటే చెప్పు. ఇప్పుడే ఈ క్షణమే పంపించేస్తాను. మనసులో మాటలన్నీ మొదటిసారిగా తనతో చెప్తున్న సాయిని ప్రేమ నిండిన కళ్ళతో ఆరాధనగా అబ్బురంగా చూసింది. అతను పెరిగిన ప్రపంచాన్ని కళ్ళ ముందు చెప్తుంటే నమ్మలేనట్టుగా చూస్తుంది. భయపడుతున్నావా ఇక్కడ ఎలా ఉండాలి అని? నమ్మకం లేదా నీ మొగుడు మీద అన్నాడు అదురుతున్న ఆమె కనురెప్పల మాటున దాగిన భావాన్ని చదువుతూ. ఉంది అని తల వంచుకుంది చిన్న చిరునవ్వుతో తనని చూస్తూ. మరి ఇంకేంటి నీ ప్రాబ్లం? ఎవరికి భయపడాల్సిన అవసరం నీకు లేదు. తెలుసు కదా నీ మొగుడు ఎవ్వరిని లెక్క చేయడని. మరి ఎందుకు నీకు రాని వాటిని ట్రై చేసి నా చేత తిట్లు తింటున్నావు? సైలెంట్గా ఉంది. అడిగేది నిన్నే. సమాధానం లేదు. శైలజ, అప్పటి వరకు సాయిని చాలా తక్కువగా అర్థం చేసుకున్నానని తెలిసిన ఆమె మనసు తనంటే అంతులేని ప్రేమతో అతను ఉన్నాడని తెలియగానే ఇన్ని రోజులు తన కుటుంబాన్ని సైతం అతను ఎంత జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చాడు గుర్తు చేసుకుంటూ ఇక ఆలస్యం చేయకుండా హృదయం అనే పంజరంలో బంధించిన తన ప్రేమ పావురాన్ని బయటకు వదిలి విముక్తి కల్పించాలని గట్టిగా నిర్ణయం తీసుకుంది. తన వెనక దమ్మున్న మగాడు, ప్రపంచం అంతా ప్రేమని తన మీద చూపుతున్న భర్త తనకు అండగా ఉన్నాడని, తన కుటుంబాన్ని అతను కూడా ఓన్ చేసుకున్నాడని, ఇక ఎలాంటి అడ్డుగోడలు తమ మధ్య ఉండకూడదని మనస్ఫూర్తిగా అతనికి తన మనసులోని మాటలు చెప్పాలని డిసైడ్ అయ్యి, శైలజ కాదు శైలజ సాయి సిద్ధార్థ్ అంది. కమ్మగై ఆశ్చర్యంగా అడిగాడు. శైలు వైఫ్ ఆఫ్ సాయి సిద్ధార్థ్ అంటూ ఓరకంటితో అతన్ని చూసింది. ఆ చూపు కోసమే 1000 కళ్ళతో వేచి చూస్తున్న వాడిలా మరుక్షణం ఆమె మోచేయి పట్టి దగ్గరకు లాక్కొని నడుం పట్టి పైకెత్తి ఇంకోసారి అను అన్నాడు. ఐ లవ్ యూ అంది హార్ట్ఫుల్గా. ఇదప్పటి నుంచి ఆమె నుంచి ఆ వర్డ్ కోసమే ఎదురు చూస్తున్న అతను అన్నీ తెలిసిన అల్లరిగా అడిగాడు. తెలీదు కానీ చాలా కాలం నుంచి. మరి ఇప్పుడేదో అన్నా వెళ్ళిపోతా అని. వదిలితే వెళ్ళిపోతా ఇప్పుడే. ఆర్ యూ క్రేజీ అన్నాడు కాస్త కోపంగా విసుగ్గా. ఎస్ ఐఎమ్ క్రేజీ. అది కూడా నీ వల్లే. ఎలా ఉండేదాన్ని ఎలా తయారు చేశావు? చూడకుండా తలంతా దించే అంటున్నామె చుబుకాన్ని పైకంటూ. నేనేం చేశాను? అమాయకుడిలా అడిగాడు. బరువైన కనుపాపలని భారంగా పైకి తెచ్చి ఓరగా అతన్ని చూసింది. ఆమె నుంచి అందిన ఆ అపూర్వమైన ప్రేమకు దాసుడైన అతని కళ్ళలో వేల మెరుపుల కాంతి. ఆ సూదంటు చూపుల్లో చిక్కుకొని ఇలా చూసే చెడగొట్టావు అంటూ అతని మెడ వంపులో తల దాచుకుంది సిగ్గుతో. ఆర్ యూ ఓకే? కొంటిగా నవ్వుతూ అడిగాడు. షర్ట్లెస్గా ఉన్న సాయి హార్ట్పై కనబడుతున్న తన నేమ్ చూస్తూ మునివేళ్లతో నిమురుతూ కిస్సేయనా నా పేరుని అని అడిగింది. ఆమె నుదుటిన ముద్దాడి నీకు మాత్రమే సొంతమైన నీ ప్లేస్ అది. ఆల్వేస్ వెల్కమ్ అన్నాడు సూతింగ్ టోన్తో ప్రశాంత వదనంతో. తన ఆదరాలతో మొదటిసారి తన పతి హృదయంపై ఉన్న తన పేరుని మృదువుగా స్పృశించింది. ఆమె కోమలమైన పెదవుల స్పర్శకి అతనిలో అనిర్వచనీయమైన అనుభూతి. ఇన్ని రోజులు తనలో దాచుకున్న ప్రేమనంతా ఒక్క ముద్దులో చూపిస్తూ గట్టిగా హత్తుకుంది అతన్ని. కోపం లేదా నా మీద అని అడిగింది. ఉంది అంటూ అసలు గాలి కూడా చొరబడినంత దగ్గరగా బంధించి ఇప్పుడు నాకు ప్రపోజ్ చేశావు నువ్వు అవునా అన్నాడు. ఏడిపించడానికి అడుగుతున్నావా అంది ఎర్రగా మారిన బుగ్గలతో బుంగమూతి పెట్టుకొని. ఇందాక సరిగా వినపడలేదు. ఇంకోసారి చెప్తే వినాలని ఉంది. ఎత్తుకొని బెడ్ మీద కూర్చుని ఆమెని కూర్చోబెట్టుకుంటూ అడిగాడు. మనసంతా తెలియని ప్రశాంతత. ఇప్పటి వరకు ఉన్న బాధలు బరువులు భారాలు అన్నీ తన భర్త తీసుకున్నాక ఎంత తేలిక పడింది ఆమె మనసు. అది గుర్తించి వచ్చిన బెదిరింపులకి భయపడి దూరంగా ఉంటున్న శైలజ ఇక భయపడాల్సిన అవసరం లేదని బలంగా ఊపిరి పీల్చుకొని దృఢంగా నిశ్చయించుకుంది.